నమస్కారం ప్రజలారా. నాకెందుకు కొడతారులే లైకులు? దేనికైనా సరే ఆడే కరెక్ట్. హలో, ఎవరమ్మా నువ్వు? సడన్ గా ఎంటర్ అయిపోయిన ఆడేలా నువ్వు చెప్తావేంటి? ఖమ్మం కాదు, ఖమ్మం. KMT CBM కాదు. హే 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 గాయస్, ఒకటి మర్చిపోయాను. వీడిని ఇక్కడ ఉన్న స్టేషన్ మాస్టర్లు ఏమంటారంటే గోలా 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 అంటారు. ఏంటి గోలా? అవును గోలే. ఎందుకు గోలా? అండ్ ఇక్కడ నుంచి రైట్ సైడ్ చూసుకుంటే బాజీ దర్గా. నమస్కార్ గురూజీ. ఏది కనపడతలేదేంటి? సూర్యదేవా నమో నమః. ఇప్పుడే కనపడ్డాడు సూర్యుడు కూడా ఆ చెట్ల సందులో నుంచి. అక్కడ అడుగు గోల్కొండ బార్ భాగ్యనగర్. ఫస్ట్ నుంచి వీడే. బా హౌరా యశ్వంతపూర్ డొరంటో. అమ్మా నేను చండాలం వచ్చి మన భలే కోపం వస్తుంది. ట్రాక్ సౌండ్స్తో దడదడ అని వెళ్తే ఎంత బాగుంటుంది చెప్పండి. గూస్ బంప్సే ఇక్కడ. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. ఏంటి బేపత్సం జరిగిన తర్వాత ఇంట్రో స్టార్ట్ చేస్తున్నావు అని అడిగితే, జనరల్గా చిన్న పని ఉందండి ఖమ్మంలో. ఖమ్మం కాదు, ఖమ్మం. KMT CBM కాదు. అయితే ఇక్కడ నుంచి హాల్ట్ నుంచి అండ్ ఈ గుంటూరు నుంచి బెస్ట్ కనెక్టివిటీ ఏదైనా ఉందంటే అది పొద్దున్నే గోల్కొండ. ఎర్లీ మార్నింగ్ 6కి ఉంటుంది ఎర్లీగా. అందుకని ఆ బండి పట్టుకుని విజయవాడ ఖమ్మం వెళ్దామని ప్లాన్ చేశాను. ఇంక నాగర్సోల్ వచ్చింది. అదన్నమాట విషయం. ప్రశాంతంగా పొద్దున్నే చెప్పాక ఒకసారి ఆల్రెడీ ఎర్లీ మార్నింగ్ రైల్ ఫ్యానింగ్ చేశాను ఇదే హాల్ట్లో. సేమ్ ఇదే హాల్ట్ నుంచి ఇప్పుడు జర్నీ చేయబోతున్నాం అన్నమాట. అబ్బో, మొన్న అప్ మెయిన్ లైన్లో పనులు జరిగినాయండి. బళ్ళన్నీ స్లోగా వచ్చినాయి. 110లో ఆ కరువు ఏమో 90 కరువు అయినా పర్లా కరువు తిరగంగానే స్పీడ్ పికప్ చేసుకుంటాడు. 100 వెళ్ళిపోతాడు ఇక్కడ. అయితే 30-40 ఏంట్రా క్రాలింగ్ అనుకున్నాను. CNG పనులు చేస్తున్నారు, క్లీనింగ్ అండ్ గ్రౌండింగ్. ఇదంతా అదిగండి చూసారా, వానాకాలం కదా, పట్టా జారకుండా. దానికి కొన్ని లెక్కలు ఉన్నాయిలేండి. చక్కగా పొద్దున్నే చూడండి. కోర్స్ గోల్కొండ అంటే P7 వస్తుంది. ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి 131 కిలోమీటర్లు. 31 కిలోమీటర్ మన బెజవాడ. అక్కడి నుంచి సరిగ్గా 100, ఎగ్జాక్ట్గా 100 ఖమ్మం. అది కావున జర్నీ ఎలా సాగుద్దో ఈరోజు చూద్దాము. ఏమంటారు? రెడీయా? లెట్స్ గో. అసలు చక్కగా చూడండి, మాన్సూన్లో పచ్చగా భలే పెరిగినాయి చూడండి కదా. ట్రాక్ పక్కన లొకేషన్స్. అందుకే మోస్ట్గా అందరూ ట్రైన్ జర్నీస్నే ఇష్టపడతా ఉంటారు. అండ్ ఇక్కడ నుంచి రైట్ సైడ్ చూసుకుంటే బాజీ దర్గా. మస్తాన్ దర్గా గుంటూరులో ఉంది. ఇదేమో బాజీ దర్గా. బాజీ బాబా అంటాము. నమస్కార్ గురూజీ. ఏది కనపడతలేదేంటి? సూర్యదేవా నమో నమః. ఇప్పుడే కనపడ్డాడు సూర్యుడు కూడా ఆ చెట్ల సందులో నుంచి. అక్కడ అండ్ అదిగోండి మన బాజీ దర్గా. సరే మరి. అబ్బో, ఈ బెంచ్ని అడిగితే అది చెప్పిద్ది అంతా. ఉంటా. ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నాము.
హే 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 గాయస్, ఒకటి మర్చిపోయాను. గుంటూరు వదిలితే ఈ 17201 గోల్కొండ ఎక్స్ప్రెస్ మనం ఎక్కడ దాకా వెళ్తాము అండ్ ఇంటర్మీడియట్ స్టాప్స్ చూసుకుంటే గుంటూరు వదిలితే పెదకాకని హాల్టు, తర్వాత నంబూరు, మంగళగిరి, కేసీసీ స్కిప్ చేసుకుంటా బెజవాడ, తర్వాత కొండపల్లి, ఎర్రుపాలెం, మధిర, బోనకల్లు అండ్ నెక్స్ట్ మన డెస్టినేషన్ ఖమ్మం. అదన్నమాట సంగతి. చూద్దాం ఎలా ఉంటుంది జర్నీ, ఏంటి ఎవ్వరు అని. అడుగు కనపడుతుంది బండి. P7తో వస్తున్నాడు కుర్రాడు. చెప్పానా P7 అని. ఆడుగో సైట్ అయ్యాడు. వీడిని ఇక్కడున్న స్టేషన్ మాస్టర్లు ఏమంటారంటే గోలా 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 అంటారు. ఏంటి గోల? అవును గోలే. ఎందుకు గోల? పొద్దున్నే బ్రాంచ్ లైన్లో నిద్ర లేపుద్ది, రాత్రిపూట మాత్రం బ్రాంచ్ లైన్లో నిద్రపుచ్చుద్ది అందరినీ. అర్థమైందా? ఇదే ఓపెనింగ్ ట్రైను, ఇదే క్లోజింగ్ ట్రైను ఈ బ్రాంచ్ లైన్లో. అదే విషయం. ఏంటి పాతప్పటి నుంచి ఏదో టైం టేబుల్ అటు ఇటు అయ్యి మోస్ట్ ప్రాబబుల్లీ ఆ రోజుల్లో అంటే ప్రీ కోవిడ్ కన్నా ముందు 5650 5650 వచ్చాయి. 5650 మర్చిపోయాను. మన విజయవాడ యశ్వంతపూర్ ప్యాసింజర్ ఈ బ్రాంచ్ లైన్లో తిరిగేవాడు ఎవరన్నా ఉంటే వాళ్ళకి అర్థమవుద్ది. వెళ్ళరా అబ్బాయి, మిమ్మల్ని అసలు వీడియో తీసే మూమెంటే లేదు నాకు. అడుగు గోల్కొండ బార్ భాగ్యనగర్ ఫస్ట్ నుంచి వీడే. అంటే పల్నాడు సింహాద్రి వేసేవాడు కానీ గోల్కొండ ఎప్పుడు భాగ్యనగర్తో రేక్ షేరింగే. సింహాద్రి పల్నాడు ఇప్పుడు అది. సరే ఉంటా, బాయ్. జర్నీ చూద్దాం ఫ్రెండ్స్. బండి డిపార్టెడ్. అదిగో నంబూరు పెదకాకని రన్నింగ్ టైం చూసారా ఎంత ఉందో? జస్ట్ 1 minute అంతే. ఇదే నంబూరు. ఇంకా అయిపోయి వస్తాడు చూడండి. పొగాకు ఫ్యాక్టరీ. నంబూరు కూడా డిపార్టెడ్. కొంచెం ఎత్తుకుంటాడు ఇక్కడే 110-50 స్పీడ్ పెంచాక చూద్దాం.
చూసారా ఈ 15 కిలోమీటర్లు, ఎగ్జాక్ట్గా 12 కిలోమీటర్స్ నంబూరుకి మంగళగిరి. ఎంపీఎస్ స్పీడ్ చూడండి. అదిగోండి ఈ లొకేషన్ చూశారంటే అర్థం ఎస్ మంగళగిరి. అది మంగళగిరి. ఇదిగోండి చూడండి, బ్రాంచ్ లైన్లో నుంచి మెయిన్ లైన్లోకి మెర్జ్ అవుతున్నాము, అంటే కలిసిపోతున్నాము. ఇక్కడతో గుంటూరు డివిజన్ ఎండ్ అయిపోద్ది. కాకపోతే చూడండి చూపిస్తాను. చక్కగా పచ్చని పొలాలు భలే ఉన్నాయండి. ఇది విషయం. బెజవాడ డివిజన్, అదంతా గుంటూరు డివిజన్. చూసారా, ఇదంతా బెజవాడ జ్యూడిక్షన్లోకి వస్తుంది. మెయిన్ లైన్లో ఎవడైనా వస్తే బాగుండు, దడా అనుకుంటా. లెట్స్ సీ అండ్ హోప్. అబ్బా ఏంట్రా హోమ్లో ఆపాడు అనుకున్నాను, అది విషయం. ఓ తీసేశాడా, ఆడు చిన్న ప్యాసింజరేగా డైలీ సర్వీసు. ఎందుకంటే ఆ బండి క్రాస్ ఓవర్ దాటాలి కదండి. ఆ క్రాస్ ఓవర్ దాటేలోపు ఈడు మెయిన్ లైన్ ఎక్కుతాడు. సో రెండింటికి కుదరదు. అందుకని ఒక్క నిమిషం హోమ్లో ఆపి దీన్ని ఆడిని వదిలేసి అప్పుడు పంపుతాడు. చిన్న ట్రైన్ చూడండి అసలు. ఐ మిస్ దోస్ కన్వెన్షనల్ లోకోస్, లవ్ యూ. కాదే చూడండి, సింగిల్ ఫ్రేమ్లో బండి అయిపోయింది. చిన్న బండి అయిపోయింది. అది లోకో ఏమీ లేదు చూసారా. బాయ్. అది నాకు తెలుసురా, నాకు విష్ చేస్తావని. బాయ్. హౌరా యశ్వంతపూర్ డొరంటో. అమ్మా నేను చండాలం వచ్చి మన భలే కోపం వస్తుంది. అదే వైబ్రెన్స్ అండ్ అదే గోల మనం దగ్గరలో ఉండి వింటే ఎంత బాగుంటుంది. దడదడ అనుకుంటా. వెళ్ళిపోయాడు, లేట్ అయ్యాడులే 2 hours ఈరోజు కుర్రాడు. ఈ అంతేనండి, నాన్ స్టాప్గా వస్తూ ఉంటాయి, స్టాపులు ఎక్కడా లేకుండా. ఏదో చోట తొక్కేస్తాడు, అలా తొక్కినట్టే ఉంటాడు. నాకు అదే నచ్చింది. చక్కగా పక్క నుంచి పాస్ అవుతాడని సంతోషపడ్డాను. వీడు హోమ్ లేకపోతే అదే జరిగి ఉండేది. పోరా బాబు చెత్తనాయాల. వచ్చేసాం మెయిన్ లైన్కి. మద్రాస్ కలకత్తా మెయిన్ లైన్. ఈ ట్రాక్ సౌండ్స్తో దడదడ అని వెళ్తే ఎంత బాగుంటుంది చెప్పండి.
గూస్ బంప్సే ఇక్కడ. ఈ స్పాట్ నేను అందే ఏమ్మా ఈ సావదే. ఇంకో ఈ కాసేపు చూడండి ఎంత బాగుందో, టక్ టక్ అనుకుంటా. డురాంటో ఏంది మెయిన్ లైన్ దీలా తీస్తాడు ఎక్కుతాడు చూడండి. అది మెయిన్ లైన్లోకి వచ్చాక అప్పుడు స్పీడ్ పికప్ చేసుకుంటాడు మొత్తం బండి క్లియర్ అయ్యాక. అదిగోండి కీమెన్ల కష్టం అలా ఉంటుంది. రేపో మాపో రిటైర్మెంట్ గురువు గారిది. అయినా కష్టపడి అంతేలే, బ్యాక్ బోన్ ఆఫ్ ఐఆర్ అంటారు, అంటే ట్రాక్కి పాత్వే. ట్రైన్కి బ్యాక్ బోన్ ఎవరయ్యా అంటే అఫ్ కోర్స్ మనోళ్ళే, పైలట్. అది ఇది మెయిన్ లైన్లో కూడా అసలు మెయిన్ లైను 130 ఫీట్. ఇక్కడ యాడ్లో కాదులే, యాడ్ దాటాక. ఇప్పుడు స్కిప్ అవుతాము కేసీసీ, చూద్దాం ఆ వీడియో. అబ్బో దీని వెనకే కాకినాడ తిరుపతి కాకినాడ ఉన్నాడు ఎక్స్ప్రెస్ కనపడుతున్నాడు. అడిగా P4 వేసుకుని ICF నాకు కనపడ్డాడు, ఇందులో కనపడదు. దీని ఫాలోయింగ్లో వస్తాడు, దీని క్లియరెన్స్లో వస్తాడు. ఏది కేసీసీ జంక్షన్ అంటే పద ఫాస్ట్గా పద. స్కిప్ అవరా బాబు, జలంధర్ బాబు. అలాదడా లాడిచ్చాలి అంతే. ఇక P7 లోకోమోటివ్ ఉంచుకుని కూడా వేస్ట్గా అలాగా చేస్తుంటే, అదే మా కుర్రోళ్ళు అయితే P4లు G7లతోనే అల్లాడిచ్చేస్తారు. కత్తి లాంటి కుర్రాళ్ళు మా వాళ్ళు. ఇది కొంచెం ల్యాగ్ పోర్షను, స్కిప్ చేసుకున్నా ఇట్స్ ఓకే. ఏంటంటే చెప్పా కదా, రియాలిటీగా వర్చువల్ జర్నీ చేయించాలి. తీసిన ఫుటేజ్, కవర్ చేసిన ఫుటేజ్ కూడా. వింటేజ్ కృష్ణ కెనాల్ జంక్షన్. ఇప్పుడు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం మార్చర్లే. ముందేదో బండి ఉందండి, నాకు తెలిసినంతవరకు ధర్మవరం అనుకుంటున్నాను. ఎందుకలా బయట పెట్టాడు ఇంట్రో సౌండ్? అది ఇప్పుడు స్పీడ్ పికప్ చేశాడు చూడండి. అది ఆగిందా లేదా ఏంటి అర్థం కాల. డైమండ్ క్రాసింగ్ ముందు అదిగో థర్డ్ లైన్లో ఏదో బండి ఉంచాడు అన్నాగా, ఆడేవాడు ఎవడై ఉంటాడు? నాందేడ్ తిరుపతి అండి, వీడియో లేటే 2 అవర్సే అంతో ఇంచుమించుగా అంతే. అబ్బో గోల చేస్తుంది. కృష్ణమ్మ నమస్కారం. గేట్లు ఎత్తినట్టున్నారండి.
ఫ్లడ్ వాటర్ మొన్నటిదాకా స్టోర్ చేసి ఇప్పుడు గేట్లు ఎత్తేసారు. ఆ నాందేడ్ తిరుపతి క్లియర్ అయింది అనుకుంటా, ఈడు కూడా కదిలిపోతున్నాడు. గేట్లు ఎత్తారండు. అండ్ ఎస్, ఎత్తారు. కనపడుతుందా? అదే విషయం. ఇప్పుడు ఇటు చూద్దాం. మ్యాండేటరీ షార్ట్స్ ఇవన్నీ. బా, వరవళ్ళు దొక్కుతున్న కృష్ణా నది. ఎప్పుడో ఒకసారి ఇలాంటి సీజన్లో చూసి ఇంకెలాగే ఉంటుంది అనుకునేవాడిని చిన్నప్పుడు. ఇప్పుడు అర్థమైంది. అదే విషయం. బాబా సో చూడండి ఇవన్నీ ఎక్కడ ఉండేది లెవెల్ చూడండి. ఇప్పుడు చూడండి పైన చెప్పాక మొన్న లాస్ట్ ట్రైన్ బ్లాగ్లో నార్త్లో బాగా ఫ్లడ్ ఉందండి, దాని ప్రభావం మనకు కూడా చూపిస్తుందని. అండ్ హెన్స్ ప్రూవ్డ్. అది కుదిరితే ఆ బ్రిడ్జ్ మీద రేపు ఆర్ఎఫ్ చేసుకుందామే. ఇంకా బండి వదులుతున్నాడండి. ఇంకా బెజవాడ యాడ్లోకి వెళ్తుంది బండి. అదే బస్ స్టాండ్, కనపడేదే బస్ స్టాండ్. అదే రైల్వే స్టేషన్. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్. బ్లాక్ అయిపోయిందిరా. ఎవడో ఇందాక ఇయర్ ఫోన్స్ ఛార్జింగ్ పెట్టన్నా అని చెప్పి ఒక ర్యాండమ్గా స్ట్రేంజర్ వచ్చి వెళ్ళాడు. మరి ఇయర్ ఫోన్స్ తీసుకోవడానికి రాలా. బెజవాడ బ్రిడ్జిలో ప్రొసీడింగ్స్ ఇచ్చాడు, ఏ బండికో ఏమో. ఈ టైంలో గోల్కొండ ఫస్ట్ టైం అండి నా జర్నీ. అండ్ ఎస్, అవును, ఎప్పుడు చేయలే, అస్సలు ఎప్పుడు చేయలే. బళ్ళు వదలాలే, ఏమీ లేవనుకుంటా ఈ మూమెంట్లో. తర్వాత స్టార్ట్ అవుతాయి మెల్లగా. ఈస్ట్ కోస్ట్, కేరళ, ఓర్ల, వందే భారత్లు అవన్నీ. వైదవే ఏం చెప్దాం అనుకుంటున్నానంటే అండి, ఇది ఢిల్లీకి గ్రాండ్ ట్రంక్ పట్టుకుంటుంది కాబట్టి రూటు 10 తీస్తాడు. నువ్వేనా? ఎంతసేపు అండి? ఇదిగో ఈయనే. హాయ్, యాడికి వెళ్ళావాయా? రైట్ మరి పర్లేదు మా దుర్గమ్మ. కేఆర్ మార్కెట్, కాళేశ్వరం మార్కెట్ అంటారు. జనరల్గా మా వాళ్ళు ఏం చేస్తారంటే, ఓల్డ్ ఆటో డ్రైవర్స్ ఉన్నారు, వాళ్ళు గుంటూరులో ఆ మారిగడ్డ గుంటూరు అనేవాళ్ళు. అది మనసులో ఉండిపోయి ఇంకా ఇమిటేట్ చేస్తూ ఉంటారు వాళ్ళని. యాడిగి గుంటూరు అంటారు. మీరు లాస్ట్ టైము కామెంట్ చేశారు కదా గుంటూరు ఏంట్రా అని. వాళ్ళు అనేది అదే మాస్గా మా కుర్రోళ్ళు. అందుకే మేము కూడా మాస్గా రిప్రజెంట్ చేస్తున్నాం. అబ్బో 10 మ్యాండేటరీ లుక్ ఒకటి వేయాలి. రైట్, P7 SCR LGD. ఈడెవడ దమ్మురే, ఈడు కూడా లాలా కూడానే LGD. బెజవాడ యాడ్ పీస్ఫుల్గా కామ్గా ఉంది. ధర్మవరం ఉన్నాడు, నాగరసోలు ఉన్నాడు, ఆడు క్లియర్ అయిపోతాడు. వెనకే తిరుపతి, కాకినాడ ఉంది, వాడు వెంటనే క్లియర్ అయిపోతాడు. మనం బత్తాపారం ఏమైనా ఉంటే చూసుకుని మళ్ళీ మొదలు పెట్టుకుందాము. ఓకే, సరే అండి, 2 పార్ట్లుగా చూద్దాము. ఓకే, విజయవాడ నుంచి గుంటూరు, గుంటూరు నుంచి అమ్మా కర్మ, కాకినాడ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి ఖమ్మం. ఓకే,
మధ్యలో చిన్న పని ఉందిలే, అందుకే బండి ఇక్కడ దిగి మళ్ళీ ఇదే బండి ఎక్కుతాను. చిన్న పని, జస్ట్ 5 minutes అండ్ 2 minutesలో అయిపోయింది. ఓకే, నచ్చితే ఒక లైక్ వేసుకోండి, వర్త్ అనిపిస్తే కామెంట్ చేసుకోండి, అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. బాయ్.